కంపించిన కొలంబియా 111 మంది మృతి, వందల మంది గాయాలు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.4. కుప్పకొల్ల భవనాలు, ప్రాణభయంతో పరుగులు తీసినటువంటి జనం. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం అంటూ చూస్తున్నాం. 111 మంది అంటే మామూలు విషయం కాదు ఇది. అంటే ఇక్కడ దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రకృతిని మనం చెరబడితే దానికి తీవ్రమైనటువంటి ప్రతిఘటనతోటి ప్రకృతి మనల్ని చెరబడుతున్నానికి ఇలాంటి సంఘటనలు నిదర్శనం. గతంలో కూడా రీసెంట్ కూడా ఒక కంట్రీలో జరిగింది. మొత్తం కంట్రీలో ఒక సిటీ మొత్తం కంప్లీట్గా వేలాది మంది చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ కొలంబియా రేపు ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే మనము గుట్టను తొలుస్తున్నాము, అడవులను నరికేస్తున్నాము, ఇక రకరకాల మనం చేయనటువంటి మనకు ప్రకృతి ఈ భూమి మనకి ఇచ్చినటువంటి ప్రకృతిని ఏదైతుందో దాన్ని చెరబడుతున్నాం మన స్వార్థ ప్రయోజనాల కోసం. మరి ప్రకృతి మనల్ని ఆ ప్రకృతి మనం చెరబట్టినప్పుడు ప్రకృతి మనల్ని ఎందుకు ఉంటుంది? అంతే తీవ్రమైనటువంటి దాడి మనం ఏం చేస్తుంది. ఇలాంటి సంఘటనలే కారణం. ఇప్పుడు భూకంపాలు ఊరికే రావు. కేబీఆర్ పార్క్ లో చెట్లను నరకద్దు అన్న మేము మాట్లాడితే మమ్మల్ని తిడతారు, అభివృద్ధి చేద్దారా అని. దామగుండం ఫారెస్ట్ ను కాపాడుకుందాం అని అంటే మమ్మల్ని తిడతారు, అభివృద్ధి చేద్దారా అని. మీరు చేసే అభివృద్ధి వల్ల వచ్చే భూకంపాలు తప్ప ఏముండదు. ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో కేటీఆర్ నుంచి మొదలు రేవంత్ రెడ్డి దాకా హైరేజ్ సంబంధించినప్పుడు అటు కొల్లాపూర్ సైడు ఒకసారి ఇదేంటి మణికొండ దాటి గచ్చిబౌలి దాటి నానక్రం రోడ్డు దాటి పోతుంటే మన దాన్ని ఏమంటారు కోకాపేట్ నియోపోలిస్ అదంతా మీరు ఒక్కసారి అటు నుంచి వస్తుంటే ఆ ఓవర్ నుంచి వస్తుంటే 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లతో కూడినటువంటి ఆ హైరేజ్ బిల్డింగ్లు ఎంత అద్భుతంగా కనబడుతుంది తెలుసు కదా. కానీ మనం చూడడానికి అద్భుతంగా కనబడతాయి, కానీ అక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండదు, నీకు కనీసం రోడ్లు ఉండవు, కనీసం వాటర్ ఫెసిలిటీ ఉండదు. సరే ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు వాళ్ళకు వాటర్ వస్తే కావచ్చు, లేకపోతే అద్భుతంగా ఉంటే కావచ్చు, ఇంకోటి ఉంటే కావచ్చు. నేను మొన్న చాలా దారుణంగా విన్నా ఒకటి తెలుసా. వీళ్ళు ఈ హైరేజ్ బిల్డింగ్లలో ఎవరైతే మలమూత్రాలు పోసేటువంటి ఆ యొక్క బాత్రూంలో మలమూత్రాలు పోస్తారు కదా, అవన్నీ తీసుకుపోయి మళ్ళీ అదే అపార్ట్మెంట్లో ఒక ప్రాసెస్ చేస్తారట. దాన్ని ఆ యొక్క మలమూత్రాలను ప్రాసెస్ చేసి వాటర్ లా కన్వర్ట్ చేసి ఆ వాటర్ని వాళ్ళ ఏది గార్డెను ఆ చెట్లు ఉంటాయి కదా వాటికే పోస్తారట. అంటే వాళ్ళ బతుకు చూడు ఎంత దారుణంగా ఉందో. అంటే ప్రాసెస్ చేయడం తప్పనట్లేదు. అంటే ఒకరోజు కనుక ఆ ప్రాసెస్ని కనుక కొంచెం దానికి సంబంధించి కెమికల్స్ అవి వాడకపోతే ఆ కంప్లీట్ అపార్ట్మెంట్ చుట్టుపక్కల మొత్తం ఆ రోజు కంప్లీట్ కంపు వాసనట. ఇక వాళ్ళు కోట్లు పెట్టుకొని హైరైజ్ బిల్డింగ్లల్లో కోట్లు పెట్టుకొని తీసుకుని ఏం లాభం? అంటే మీకు వాటర్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఒక పాలకుడు ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ ఒక 50 ఫ్లోర్ల అంత సంబంధించినటువంటి పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటే ఆ చుట్టుపక్కల ట్రాఫిక్ వ్యవస్థ ఎట్లా ఉంది, రోడ్లు సరిగా ఉన్నాయా, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా ఉందా, అక్కడ వాటర్ కరెక్ట్గా వచ్చే అవకాశం ఉందా, అన్ని కండిషన్స్ చూసిన తర్వాతనే ఇవ్వాలి. కానీ కేటీఆర్ హయాంలో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో కానీ ఎస్ఎఫ్టీకి ఇప్పుడు ఫర్ సపోజ్ 40-50 ఫ్లోర్లు ఉంటాయి, ఒక 20 లక్షలు 30 లక్షలు ఎస్ఎఫ్టీ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ 20 లక్షలు 30 లక్షల ఎస్ఎఫ్టీలో భాగంగా ఎస్ఎఫ్టీకి 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఇస్తే కమిషన్ ఇస్తే దానికి పర్మిషన్ ఎవరికి? వీళ్ళ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఈ మంత్రులకి. అందుకే వాళ్ళకి అందులో ప్లాట్లు వాటాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇది జరగడం, ఇది ఇట్లా పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈరోజు మీరు ఒక్కసారి ఈ మాదాపూర్ దాటి ఒక 5 గంటల తర్వాత సాయంత్రం 5 గంటల మాదాపూర్ దాటి మీరు ఒక్కసారి కోకాపేట సైడ్ పోండి, ఎంత తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఉంటుందంటే చూడండి. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ జరుగుతుంది కదా, భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడుతుంది. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా తయారై అక్కడ ఇలాంటి భూకంపాలు ఒక్కసారి కనుక వస్తే ఏంటిది పరిస్థితి? భూకంపాలు వస్తే ఈరోజు 60 ఫ్లోర్ల బిల్డింగ్లో కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి, ఆ కుటుంబాల పరిస్థితి ఏంటిది ఒక్కసారి ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా? పాలకుల నిర్లక్ష్యం, పాలకులు చేసేటువంటి వాళ్ళ స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం చేసేటువంటి ఇవైతే ఇచ్చేటువంటి పర్మిషన్ అవుతున్నాయో భవిష్యత్తులో ఈ ఒక తరం మొత్తం కూడా కంప్లీట్గా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకేంది ఇప్పుడు మేమిప్పుడు కమిషన్లు తీసుకున్నామా, పర్మిషన్ ఇచ్చినామా? 20 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి బతుకుంటాడో ఉండడో తెలియదు, కేటీఆర్ బతుకుంటాడో తెలియదు, అసలు ఎవరు ఉంటారో కూడా తెలియదు. తర్వాత వచ్చే వాళ్ళు ఎవరు దీనికి బాధ్యులు ఎవరైతారు? ఇవన్నీ కూడా గమనించాలి. చాలా డెప్త్గా పోతే చాలా ఉంటాయి విషయాలు ఇలా.
H1B L1 వీసా పొడిగింపు దరఖాస్తులకు 9 to 11 ఫీజు బాధుడు. H1B పొడిగింపు దరఖాస్తుకు $4,000, L1 వీసా పొడిగింపు దరఖాస్తుకు $4,500. ప్రస్తుత నిబంధనల ప్రకారం తొలిసారి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఉద్యోగం మారినప్పుడే 911 ఫీజు. ఇకపై పొడిగింపునకు దరఖాస్తు చేసిన ప్రతిసారి కూడా ఉద్యోగుల తరపున సంస్థలు ఆ ఫీజు కట్టాల్సిందే అని చెప్పేసి మళ్ళీ H1B వీసా పంచాయతీ. ఇది అమెరికాతో ఎప్పటికీ ఉంటుంది. దీని మీద నరేంద్ర మోడీ మాట్లాడు ఎందుకు అని అంటే ట్రంప్కు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం మనకు లేదు. ఆయన ట్రంప్ చేతిలో కీలుబొమ్మ కూడా కాదు, ఇక అందుకని దారుణం. ఇప్పుడు ట్రంప్ ఆడిస్తే ఆడడం కాదు, అసలు ట్రంప్ ఆడియక ముందు ఈయన ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు కీలుబొమ్మ అంటే మనమే ఆడియాలి, ఇది కీలుబొమ్మ కాదు, ఈయన ఆడుతూ ఉంటాడు. ట్రంప్ పేరిన వాడగానే ఈయన ఆడుతూ ఉంటాడు. ఇది ఆటోమేటిక్ బొమ్మ. ఇది మాజీ మావోలపై కేసుల ఎత్తును పరిశీలిస్తాం. దయచేసి డీజీపీ సివి ఆనంద్ గారికి మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మీరు మాజీ మావోలపై కేసులు ఎత్తి పరిశీలిస్తున్నారు కదా, ఫస్ట్ మీరు గాదే ఇన్నయన్ ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఒకసారి ఆలోచించండి. వారి విషయంలో వీళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. కానీ గాదే ఇన్నయ్య గారు వారు ఎప్పుడో 1994-95లో మావోయిస్ట్ పార్టీని వదిలిపెట్టి ప్రజాక్షేత్రంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించాడు. ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా దానికి ప్రధానమైనటువంటి భూమిక పునాది వేసింది గాదే ఇన్నయ్య లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో గాదే ఇన్నయ్య ప్రముఖుడు. సో మరి అలాంటి వ్యక్తిని దాదాపు ఇప్పుడు 6 నెలలు దాటుతూ ఉంది. 6 నెలలు దాటినప్పుడు కూడా ఇంకా జైల్లోనే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ ఖతమైపోయింది, ఆ మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మించని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నటువంటి అమిత్ షా కానీ లేకపోతే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ చివరికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మేము మావోయిస్ట్ పార్టీ అంతం చేయడంలో మాదే కీలక పాత్ర, మా చొరవనే ఎక్కువ ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో డీజీపీ సివి ఆనంద్ గారు ఆలోచించాల్సింది, సరే మాజీ మావోయిస్టుల గురించి మీరు పరిశీలించండి, కానీ ప్రధానమైనటువంటి విషయం గాదే ఇన్నయ్య లాంటి వాళ్ళు ఈరోజు చాలా అనారోగ్య పరిస్థితులు, వారి కనీసం అనేక రకాల ఇబ్బందులతోటి ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన వల్ల కొన్ని వందలాది మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఈరోజు వాళ్ళ బతుకుల రోడ్ల మీద పడ్డాయి. ఈరోజు తెలంగాణకు ఒక వాయిస్ వినిపించలేకపోతున్నారు. కరెక్ట్గా ఒక వాయిస్ కరెక్ట్ లేదు తెలంగాణకి. అలాంటి గొంతుకను కావాలని నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆయన మాట్లాడినటువంటి మాటలను తీసుకొని ఈరోజు తీవ్రమైనటువంటి సెక్షన్లు పెట్టి ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు కదా, దానిపైన ఎందుకు మీరు మాట్లాడరు? ఖచ్చితంగా దానిపైన కూడా మీరు మాట్లాడి గాదే ఇన్నయ్య గారు విడుదలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. వాళ్ళ మీద కేసులు కొట్టాలి. ఇప్పుడు మావోయిస్టులు లేనప్పుడు మావోయిస్టులతో సంబంధాలు నేను కేసులు పెట్టింది. మావోయిస్టులు లేరని మీరే చెప్తున్నారు. ఇప్పుడు అంతెందుకు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఎందుకు సెక్యూరిటీ తొలగించారంటే మావోయిస్టులు అయిపోయారు, ఇక మీకే థ్రెట్ అని మాట్లాడిండు. మరి థ్రెట్టే లేనప్పుడు మావోయిస్టులతో ఈయనకి ఎట్లా సంబంధాలు ఉంటాయి? ఈయన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణలో ఎంతో మందికి ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసినవాడు, నిలబడ్డవాడు. కేవలం మావోయిస్టులు చచ్చిపోతేనే మాట్లాడలే ఆయన. తెలంగాణలో ఏ బిడ్డ చచ్చిపోయినా మాట్లాడు. కానీ ఇక్కడ ఒక విషయం పాయింట్ ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఈయన గాదే ఇన్నయ్య దగ్గర పోయి మోకరిల్లిండు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి. ఈరోజు గాదే ఇన్నయ్య కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడు? ఒక నీతి నియత్ అంటే ఏమీ లేదా? నీతి నియత్ ఉండాలి కదా. ఆ పార్టీలో ఉన్న నాయకులకు ఏమైంది? మిగతా వాళ్ళు లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు నీకు ఇదే మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నటువంటి అంటే సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కేసులు పెట్టి కదా. మరి రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కేసీఆర్ పాలనప్పుడు ప్రవళిక చచ్చిపోయేదానికన్నా ఆ ఎన్నికల సమయంలో నక్సలెట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది వీని పాలన చూస్తే అని మాట్లాడిండు. నక్సలెట్ ఎజెండానే మా ఎజెండా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పాడు, గతంలో కేసీఆర్ కూడా చెప్పిండు కదా. సో ఇప్పుడు వాళ్ళపైన లేని ఉపా కేసులు గాదే ఇన్నయ్య పేరు ఎందుకు? ఇప్పుడు గాదే ఇన్నయ్యను మీరు జైల్లో పెట్టడం ద్వారా 6 నెలల నుండి ఆయన నడిపించేటువంటి ఆశ్రయం ఏదైతే ఉందో ఆశ్రయంలో పిల్లలు ఏడికి పోయి ఆడుకుంటారు, రోడ్ల మీదకి పోయి ఆడక తినన్నా. ఆయన ఉన్నప్పుడు ఆయన ఏదో ఒకటి చేసి గౌరవంతో చాలా మంది పిల్లలు అన్న ఒక 10,000 అన్న, ఒక 10 బియ్యం బస్తాలు అన్న అని చెప్పితే ఆయన ఫోన్ చేస్తే వచ్చేవి. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంది? తిండి పెట్టేవాడు లేడు, కనీసం వాళ్ళు ఎట్లున్నారో అడిగేటోడు లేడు. పిల్లలు అనాథ పిల్లలు కానీ అధ్వాన్నంగా ఏడుస్తున్నారు. రోజు వాళ్ళకు నీళ్ళ సౌకర్యం లేకపోతే పోయి ఏ అధికారితో మాట్లాడడం తెలియదు. వాళ్ళకు సమయానికి ఏదైనా స్కూల్స్ ఆ పుస్తకాలు వాటికి సంబంధించిన ఏదైనా ఉండేది ఉంటే ఎవరిని అడగానో తెలియదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలి. తమిళనాడులో వాళ్ళ యొక్క స్టేట్కి సంబంధించిన విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. కానీ మన దగ్గర చూడండి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు గాదేని హెల్ప్ తీసుకొని ఈరోజు అధికారులు రావడానికి కారణం అయినప్పటికీ కూడా మరి ఎందుకు గాదేని కనీసం గౌరవించలేకపోతున్నారు?
అరే ఆయన పొలిటికల్ పార్టీలో ఆ పార్టీకో ఈ పార్టీ సపోర్ట్ చేస్తున్నా లేదు కదా, న్యూట్రల్గా ప్రజాసంఘంగా పనిచేస్తున్నారు, ప్రజల గొంతుగా పనిచేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు బీజేపీ వ్యతిరేకం అంటారు కదా, బీజేపీ పెట్టిన కేసులకు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? మాట్లాడాలి కదా, మీ ప్రభుత్వం మీ అసెంబ్లీలో మాట్లాడండి, కనీసం అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలి, గాదైనను వెంటనే విడుదల చేయాలి అని ఒక అసెంబ్లీ తీర్మానం చేయండి, తప్పేమున్నది? అది అరుగుడు కాదా గాదయ్య గారు? 100% ఈ తెలంగాణలో ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందా లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందా, అది గాదయ్య లాంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి పోరాటాల చొరవ వల్లనే, అలాంటి వ్యక్తుల యొక్క చొరవ వల్లనే ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయిన విషయాన్ని మర్చిపోవద్దు, మీ మూలాలు మర్చిపోవద్దు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? తుపాకులు పట్టుకొని తిరిగే